ఓం నమ శివాయ. మారేడు చెట్టు ఏ విధంగా ఆవిర్భవించింది? దాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మారేడు చెట్టు కింద దాన ధర్మాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? మారేడు చెట్టు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? మారేడు చెట్టు కింద స్నానము చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? మొదలైనటువంటి మారేడు చెట్టుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా చక్కగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారేడు చెట్టు ఎవరో కాదండి, సాక్షాత్తు మారేడు చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మారేడు చెట్టు. అంతే. ఒకనాటి కాలాన ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తమ తపశ్శక్తితో మారేడు వృక్షంగా మారిపోయాడు. ఒకనాటి కాలాన పార్వతీ అమ్మవారు అడిగింది, స్వామి, మారేడు చెట్టుకి ఒక గొప్ప ప్రాముఖ్యతను కల్పించండి అని సాక్షాత్తు పార్వతీదేవే పరమేశ్వరుణ్ణి కోరింది. అలాగేనని చెప్పాడు పరమేశ్వరుడు. అప్పటికి 3 ఆకులు, త్రిదళాలు లేవండి మారేడు చెట్టుకు. బ్రహ్మదేవుణ్ణి పిలిచాడు. బ్రహ్మదేవా, నీవు ఎడమవైపు ఉన్నటువంటి దళంగా మారు అని చెప్పాడండి. అంటే మారేడు దళాన్ని ఇలా మనం ఎదురుగా పెట్టుకుంటే ఎడమవైపు ఉన్నటువంటి దళం సాక్షాత్తు బ్రహ్మదేవుడు. శ్రీ మహావిష్ణువుని పిలిచాడు. శ్రీహరి, నీవు కుడివైపు ఉన్నటువంటి దళంగా మారు అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు కుడివైపు ఉన్నటువంటి దళంగా మారాడు. మధ్యలో త్రిశూలాకారంలో ఉండేది నేనే అని చెప్పాడండి. ఇది సాక్షాత్తు శివపురాణంలో ఉండేటువంటి విషయం. పైగా ఈ మాట 2 మార్లు చెప్పాడు శివపురాణంలో. ఆ మధ్యలో త్రిశూలాకారంలో ఉండేది శంకరుడు, ఎడమవైపున ఉన్నటువంటిది బ్రహ్మస్వరూపము, కుడివైపు ఉన్నటువంటిది విష్ణు స్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే మారేడు చెట్టు. ఎంత గొప్పదో చూడండి మారేడు చెట్టు. అటువంటి మారేడు చెట్టును పూజించిన, ప్రదక్షిణ చేసిన సకల శుభ ఫలితాలని కూడా మనం చక్కగా పొందవచ్చు. మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన, మారేడు చెట్టు కింద శివలింగాన్ని ఉంచి పూజించిన, మారేడు చెట్టు కింద స్నానము చేసి ఆ నీరు అలా పాది దగ్గరకు వెళ్ళిందనుకోండి, మనకి సకల పుణ్యక్షేత్రాలలో, సకల తీర్థములలో స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుందండి. ఎంత గొప్పదో చూడండి ఈ మారేడు వృక్షము. అంటే అక్కడ అలా స్నానం చేసేటప్పుడు ఈ సబ్బులు, షాంపూలు లాంటివంతా కూడా వాడకూడదనమాట. ఎందుకంటే అది దైవ సంబంధమైనది అటువంటిది కాబట్టి. అలాగే మారేడు వృక్షం చెట్టు చుట్టూ చక్కగా పాదు తీసి నీళ్లు పోసినట్లయితే సాక్షాత్తు శివలింగానికి అభిషేకము చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుందని చెప్పారండి శివపురాణంలో. చూడండి ఎంత గొప్పదో మారేడు చెట్టుకు పాదు తీసి నీళ్లు పొయ్యడం అనేటువంటిది. అంతేకాకుండా మారేడు చెట్టు మొదట్లో గంధము, పుష్పము ఉంచి పూజించినట్లయితే చక్కనైనటువంటి జ్ఞానం వస్తుంది. మారేడు చెట్టును తాకకుండా అల్లంత దూరాన నిల్చుని అలా దీపారాధన చేసినట్టయితే ఈశ్వర తత్వజ్ఞానం వస్తుంది అని చెప్పి శివపురాణంలో తెలియజేశారు. అంతేకాకుండా మారేడు చెట్టు మొదట్లో శివలింగాన్ని ఉంచి మారేడు చిగురుటాకులు అప్పుడప్పుడే వచ్చుంటాయి కదండి, చిగురుటాకులు తెచ్చి ఆ శివలింగం మీద పెట్టి పూజించినట్లయితే సకల సిరి సంపదలు కూడా చేకూరతాయని చెప్పి శివపురాణంలో చెప్పారు. అంతేకాకుండా మీరు ఒక వనాన్ని స్థాపించారనుకోండి, అది ఎంత పెద్ద వనమైనా కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి పండ్ల చెట్లు, పూల చెట్లు అన్నీ ఉండేటువంటి వనమైనా సరే, ఆ వనములో మారేడు వృక్షము లేదు అంటే ఆ వనం ఇంకా పావనం కాదు అని చెప్పి శివపురాణంలో చెప్పారు. మారేడు వృక్షం ఉండి తీరాలి, అది ఎటువంటి వనమైనా కూడా. అంత గొప్పది ఈ మారేడు వృక్షము. అంతేకాకుండా మారేడు వృక్షము కింద గనక అన్నదానము చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి భక్త మహాశీలారా. మారేడు వృక్షము కింద పాలు దానము చేసినట్లయితే శాశ్వత కైవల్యము లభిస్తుంది. అలాగే మారేడు వృక్షము కింద నెయ్యి దానము చేసినట్లయితే సకల సిరి సంపదలు లభిస్తాయి. వాడికి ఇంకా దారిద్ర్యం అనేటువంటిది ఇంకా వాడికి జన్మలో ఉండదు. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మారేడు వృక్షము కింద గనక నెయ్యి దానము చేసినట్లయితే. అంత గొప్ప మారేడు వృక్షాన్ని చక్కగా ప్రదక్షిణ చేసి పూజించి
సకల శుభాల్ని కూడా పొందండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.